హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెక్. ఈ రోజు మనం రియాక్ట్ లో యూజ్ మెమో హుక్ గురించి తెలుసుకుందాం. సో యూజ్ మెమో హుక్ అనేది మనకి రియాక్ట్ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే మనకి యూజ్ కాల్ బ్యాక్ హుక్, యూజ్ మెమో హుక్ ఇవన్నీ మనకి మన రియాక్ట్ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో మనం మన యూజ్ మెమో హుక్ యూజ్ చేసి మన రియాక్ట్ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఇంప్రూవ్ చేస్తామో తెలుసుకోవడానికి ఒక చిన్న అప్లికేషన్ అయితే చేద్దాం. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ ఒక 2 బటన్స్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ బటన్ వచ్చేసరికి కౌంటర్ 1, అలాగే సెకండ్ బటన్ వచ్చేసరికి కౌంటర్ 2. ఓకే, సేవ్ చేద్దాం. చూసారు కదా, కౌంటర్ 1 అలాగే కౌంటర్ 2 వచ్చింది. నేను బ్రేక్ ట్యాగ్ యాడ్ చేస్తాను. ఓకే, నీట్గా ఉంది. సో ఎప్పుడైతే కౌంటర్ 1 క్లిక్ చేస్తాడో అప్పుడు మనం ఆ బటన్ ఎన్నిసార్లు క్లిక్ చేసామని కౌంట్ అనేది తెలియాలి. అలాగే కౌంటర్ 2 కూడా. సో దానికోసం నేను రియాక్ట్ నుండి యూజ్ స్టేట్ హుక్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో 2 బటన్స్కి సపరేట్గా స్టేట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. కాన్స్ట్ కౌంటర్ 1 సెట్ కౌంటర్ 1. ఓకే, యూజ్ స్టేట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసరికి మనకి 0. ఓకే, సేమ్ కాన్స్ట్ కౌంటర్ 2 సెట్ కౌంటర్ 2 యూజ్ స్టేట్, దీనికి కూడా మనకి ఇనిషియల్ వాల్యూ వచ్చేసరికి 0. ఓకే, సో ఈ కౌంటర్ 1 అలాగే ఈ కౌంటర్ 2స్ని మనం ఇక్కడ పాస్ చేద్దాం. కౌంటర్ 1 ఓకే, కౌంటర్ 2. ఓకేనా, ఇనిషియల్గా వాటి వాల్యూస్ అనేది 0. సో ఎప్పుడైతే నేను ఈ బటన్స్ క్లిక్ చేస్తున్నప్పుడు మనకి ఈ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో దానికోసం నేను ఈ బటన్స్లో ఆన్ క్లిక్ ఈవెంట్ అయితే ఇస్తాను. సో ఆన్ క్లిక్ ఈవెంట్, సో ఫస్ట్ బటన్కి ఇంక్రిమెంట్ కౌంట్ 1 అనే ఫంక్షన్ ఇస్తాను. అలాగే సెకండ్ బటన్కి ఇంక్రిమెంట్ కౌంట్ 2 అని ఇస్తాను. ఓకే, సో ఇక్కడ పాస్ చేసిన ఫంక్షన్స్ని డిక్లేర్ చేస్తాను. ఇంక్రిమెంట్ 1, ఓకే, కాన్స్ట్ ఇంక్రిమెంట్ 2. ఓకే, సో ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు మనకి ఇంక్రిమెంట్ కౌంట్ 1 అలాగే ఇంక్రిమెంట్ కౌంట్ 2 అన్న ఫంక్షన్స్ అనేవి రన్ అవుతాయి. సో అప్పుడు నేను సెట్ కౌంటర్ 1 ప్లస్ 1. ఓకే, అలాగే సెట్ కౌంటర్ 2 ప్లస్ 1. ఓకే, ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు నేను ఈ కౌంటర్ 1 అలాగే కౌంటర్ 2 వాల్యూస్ 1 ఇంక్రిమెంట్ అయ్యేటట్టు చేస్తున్నాను. ఎప్పుడైతే నేను కౌంటర్ 1 క్లిక్ చేసాం మనకి కౌంట్ వాల్యూ అనేది 1కి ఇంక్రిమెంట్ అయింది. అలాగే కౌంటర్ 2ని క్లిక్ చేస్తే మనకి కౌంటర్ 2 అనేది 1కి ఇంక్రిమెంట్ అయింది. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ కౌంటర్ 1 అన్న బటన్ ఉంది కదా, సో దీనిలో వచ్చే కౌంట్ వాల్యూ అనేది ఈవెనా ఆడా అని తెలుసుకుందాం. ఓకే, సో దానికోసం ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాను. కాన్స్ట్ ఈజ్ ఈవెన్ ఇదేం రిటర్న్ చేస్తుందంటే కౌంటర్ 1 2 = 0. ఓకే, సో అది ఈవెన్ ఆడో మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి కాబట్టి సో ఇక్కడ స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ స్పాన్ ట్యాగ్లో ఈజ్ ఈవెన్ అన్న ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఒకవేళ మన కౌంటర్ 1 నెంబర్ అనేది ఈవెన్ అయితే సో ఈవెన్ అని డిస్ప్లే చేస్తుంది, లేకపోతే ఆడ్ అని డిస్ప్లే చేస్తుంది. సో సేవ్ చేశాను. సో ఇనిషియల్గా మనకి 0 ఈవెన్, అలాగే 1 అనేది ఆడ్, అలాగే 2 ఈవెన్. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ మనకి ఈ కౌంటర్ 1 వాల్యూ అనేది ఈవెన్ ఆర్డర్ తెలుసుకునే ఈ కంప్యూట్ చేసే ప్రాసెస్ ఉంది కదా, సో దీన్ని స్లో చేస్తాను. దానికోసం నేను ఇక్కడ వైల్ లూప్ అయితే యూస్ చేస్తాను. లెట్
i ఈక్వల్స్ టు 0 వైల్ i లెస్ దాన్ 2 తర్వాత 9 zeros ఓకే i ప్లస్ ప్లస్ ఓకే ఈ వైల్ లూప్ అనేది ఏం చేస్తుందంటే ఈ కంప్యూట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్లో చేస్తుంది అంతే ఓకేనా. సో ఈ కౌంటర్ 1 వాల్యూ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో సేవ్ చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. సో ఈ కౌంటర్ 1ని క్లిక్ చేస్తే చూసారు కదా మనకి ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ స్లోగా జరుగుతుంది. ఓకే కౌంటర్ 2ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు కూడా మనకి ప్రాసెస్ స్లో అవుతుంది, కానీ ఈవెన్ ఆడ్ అనే టెక్స్ట్ ఉంది కదా దాన్ని ఎఫెక్ట్ చేయట్లేదు ఇది కౌంటర్ 2 అనేది కదా. ఇప్పుడు మనకి ఈ కౌంటర్ 1 బటన్ అనేది స్లో అవుతుందంటే ఓకే, కానీ ఈ కౌంటర్ 2 అనే బటన్ ఎందుకు స్లో అవుతుంది? బికాస్ ఎవ్రీ టైమ్ స్టేట్ అప్డేట్ అయినప్పుడు మనకి కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. ఓకే కాంపోనెంట్ రీరెండర్ అయిన ప్రతిసారి ఈ ఈజీ ఈవెన్ అన్న ఫంక్షన్ ఉంది కదా, సో ఈ ఈజీ ఈవెన్ అన్న ఫంక్షన్ ఉంది కదా ఇది మళ్ళీ కాల్ అవుతుంది అనమాట. ఓకేనా, అందుకని మనకి ఈ కౌంటర్ 2 కూడా స్లోగా ఉంది. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే రియాక్ట్కి అన్నెసరీగా వాల్యూస్ని రీక్యాల్కులేట్ చేయొద్దు అని చెప్పాలి. ఓకేనా, ఎస్పెషియల్గా ద వన్ విచ్ టేక్స్ లాంగ్ టైమ్ టు కంప్యూట్, అంటే ఏదైతే అంటే ఏ ఫంక్షన్ అయితే మనకి చాలా టైం తీసుకుంటుందో కంప్యూట్ చేయడానికి, ఓకే దాన్ని మనం ప్రతిసారి రన్ చేయొద్దు అని చెప్పాలన్నమాట రియాక్ట్కి. ఓకేనా, సో మన ఎగ్జాంపుల్లో ఈ కౌంటర్ 2ని క్లిక్ చేస్తున్నప్పుడు కౌంటర్ 1 అనేది ఈవెన్ ఆర్ ఆడ్ అని క్యాల్కులేట్ చేయొద్దు అని చెప్పాలి. ఓకేనా, సో దీనికోసం మనం యూజ్ మెమో హుక్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మన రియాక్ట్ నుండి యూజ్ మెమోని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే దెన్ యూజ్ మెమో. సో ఈ యూజ్ మెమోలో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్, సెకండ్ వన్ వచ్చేసరికి డిపెండెన్సీ. ఓకే సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ ఏంటంటే మనకి ఏదైతే మనం కంప్యూట్ చేస్తుందో ఆ ఫంక్షన్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కంప్యూట్ చేసే ఫంక్షన్ ఉంది కదా, సో ఈ ఫంక్షన్ అనమాట. సో దీన్ని మన యూజ్ మెమోకి పాస్ చేస్తాను. సో సెకండ్ వన్ వచ్చేసరికి డిపెండెన్సీ. సో ఈ డిపెండెన్సీలో మనం స్టేట్స్ని పాస్ చేస్తామంట. సో ఎప్పుడైతే ఈ స్టేట్ డిపెండెన్సీలో పాస్ చేసిన స్టేట్ అనేది అప్డేట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఈ ఫంక్షన్ని రన్ చేస్తాం అనమాట. ఓకే సో ఇక్కడ మనకి స్టేట్ ఏంటి, మనం రన్ చేయాల్సిన స్టేట్ కౌంటర్ 1 అనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ కౌంటర్ 1 అనే స్టేట్ అనేది అప్డేట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ రన్ అవుతుంది. ఓకే సో యూజ్ మెమో తీసుకొచ్చి నేను పెట్టాలి. సో మీకు ఒకసారి చూస్తాను ఇక్కడ ఏమవుతుంది, పేజ్ రిఫ్రెష్ చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుంది, కౌంటర్ 1 క్లిక్ చేయగానే మనకి ప్రాసెస్ అనేది స్లోగా అవుతుంది. ఓకే అంటే మనం ఈ బటన్ని క్లిక్ చేసిన ప్రతిసారి ఏమవుతుంది మనకి ఈ ఫంక్షన్ ఉంది కదా ఇది కాల్ అవుతుంది. ఓకేనా, సో కౌంటర్ 2 క్లిక్ చేస్తే ఇప్పుడు కూడా అన్నెసరీగా మనకి ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఓకేనా, సో అలా కాకుండా ఎప్పుడైతే ఈ కౌంటర్ 1 యొక్క స్టేట్ అనేది అప్డేట్ అవుతుందో అప్పుడు మాత్రమే నేను ఆ ఫంక్షన్ని రన్ చేస్తాను. ఓకే అప్పుడేమవుతుంది మనకి కౌంటర్ 1 బటన్ క్లిక్ చేయగానే మనకి ఎలా అంటే ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది, కానీ ఈ కౌంటర్ 2 బటన్ క్లిక్ చేయగానే మనకి ప్రాసెస్ స్లోగా జరగదు. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఈ ఎర్ర ఎందుకు వచ్చిందంటే సో ఇక్కడ మనకి ఈ ఈజ్ ఈవెన్ అనేది ఇక్కడ ఫంక్షన్ కాల్ కాదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఈ ఈజ్ ఈవెన్ అనేది వాల్యూని స్టోర్ చేస్తుంది. సో సేవ్ చేద్దాం. ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తాను, ప్రాసెస్ అయితే స్లోగా ఉంది. ఓకే సో ఇప్పుడు నేను కౌంటర్ 2ని క్లిక్ చేస్తాను. చూసారు కదా ఇప్పుడు మనకి ఇది ఫాస్ట్గా ఉంది. మనకి ప్రీవియస్గా ఏంటి రెండు స్లోగానే జరుగుతుంది, కానీ ఇప్పుడు కౌంటర్ 1 అనేది స్లోగా జరుగుతుంది, అలాగే కౌంటర్ 2 అనేది నార్మల్గానే జరుగుతుంది. ఎందుకంటే ఈ కౌంటర్ 1లో ఉన్న వాల్యూ ఈవెన్ ఆడ్ అని తెలుసుకునే ఫంక్షన్ ఓన్లీ ఆ కౌంటర్ 1 యొక్క స్టేట్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఈ స్లోగా కంప్యూట్ చేసే ఫంక్షన్ ఎప్పుడైతే ఆ కౌంటర్ 1 బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. దీనివల్ల ఆ కౌంటర్ 1 అన్న బటన్ మాత్రమే స్లోగా రెండర్ అయ్యిద్ది, మిగతా కాంపోనెంట్స్ అన్నీ నార్మల్గానే వర్క్ అవుతాయి. మనకు ప్రీవియస్గా మనం యూజ్ మెమో హుక్ యూజ్ చేయకపోవడం వల్ల ఆ ఫంక్షన్ స్లోగా కంప్యూట్ చేసే ఫంక్షన్ ఏదైతే ఉందో
దానివల్ల మిగతా కాంపోనెంట్స్ అన్నీ కూడా స్లోగా రెండర్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే ఆ కౌంటర్ వన్ యొక్క స్టేట్ అనేది అప్డేట్ అవుతుందో డిపెండెన్సీలో పాస్ చేసింది, అప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హోప్ మీ అందరికీ యూజ్ మెమో హుక్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.